అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. మాజీ మంత్రి రోజాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు అందజేశారు. తిరుపతిలోని ఒక నిరసన కార్యక్రమానికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని, ఒకవేళ హాజరు కాని పక్షంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35/3 కింద అరెస్టు చేయాల్సి వస్తుందంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. అలాగే నోటీసులో మాజీ మంత్రి రోజాకు పోలీసులు కొన్ని సూచనలు కూడా చేశారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏం సూచనలు చేశారు, పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, రోజాకి ఇచ్చినటువంటి నోటీసులో ఏం పేర్కొన్నారు పోలీసులు? సో దీని తర్వాత ఏమైనా రియాక్ట్ అయ్యారా రోజా? థ్యాంక్ యూ సాయి. నగర్ నియోజకవర్గంలో రోజా అయితే మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంది. నిన్న ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఎస్ఐతో పాటుగా 4 కానిస్టేబుల్ కూడా వారి యొక్క నివాసానికి వెళ్ళి అంటే గతంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక ప్రముఖమైనటువంటి పేపర్ ని దగ్ధం చేసినటువంటి కేసుల్లో కూడా ఆ ఒక కేసుకి సంబంధించి కూడా విచారణకి రావాలి అనేసి నోటీసులు అయితే అందజేశారు. ఆ ఒక నోటీసులు తీసుకునేటువంటి రోజా కూడా దీనిపైన రియాక్ట్ అయింది. అది కూడా సోషల్ మీడియా వేదిక కూడా రోజా అయితే దీనిపైన అయితే మాత్రం రియాక్ట్ కావడం అయితే ఉంది. ఎందుకంటే ఒక నోటీసులు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం అయితే మాత్రం తనలో గతంలో చూసుకుంటే ఒక ధర్నా కేసుకి సంబంధించి కూడా ఒక అంటే జగన్ గాని జగన్ కుటుంబీకులను కూడా ఒక వార్తా పత్రికల్లో తప్పుగా ప్రచురించారు అనేసి ఆ ఒక పేపర్ ను కూడా తద్గం చేసింది. ఆ ఒక తద్గం చేసినటువంటి కేసుకి సంబంధించి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా పరువు దావా కేసుతో పాటుగా ఆ ఒక పత్రికకి సంబంధించినటువంటి యజమానులు కూడా దానిపైన అయితే కేసు పెట్టడం అయితే జరిగింది. దీంతో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఒక కేసు అయితే నడుస్తున్న నేపథ్యంలో నిన్న తాజాగా ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఎస్ఐ అలాగే 4 కానిస్టేబుల్ వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రోజాతో పాటుగా మరికొందరికి నోటీసులు కూడా జారీ చేశారు. ఇది జూలై 30వ తేదీన ఉదయం 10 గంటలకి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి వచ్చి విచారణకు హాజరు కావాలి అనేసి అయితే రోజాకైతే ఒక నోటీసులు ఇచ్చారు. ఒకవేళ రాలేనటువంటి పక్షంలో కూడా రోజాని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఈ యొక్క వారు ఇచ్చినటువంటి నోటీసుకి సంబంధించి చూసుకుంటే కేసు విచారణలో పాల్గొనాలి, అలాగే జూలై 30వ తేదీన అయితే మాత్రం రావాలి అనేసి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి సెక్షన్లు అయితే మాత్రం బిఎన్ఎస్ సెక్షన్లు 223, 126 అప్లికి 235 అలాగే 351 ఉన్నాయి. ఇక 30వ తేదీ ఉదయం 10 గంటలకైతే రావాలి అనేసి అయితే మాత్రం చెప్తున్నారు. ఇదే విధంగా ఆ ఒక కేసుకు సంబంధించినటువంటి క్రైమ్ నంబర్ కూడా 250/2026 ఈస్ట్ పిఎస్ అనేసి మాత్రం ఉంది. అలాగే రోజాకి ఇచ్చినటువంటి ఆ ఒక నోటీసుల్లో కూడా ఉదయం 10 గంటల లోపు వచ్చి విచారణకైతే హాజరవ్వాలనేసి అయితే చెప్పారు. దీన్ని సానుకూలంగా అయితే మాత్రం స్పందించి ఆ ఒక నోటీసులు కూడా తీసుకునింది రోజా. ఆ ఒక నోటీసులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో కూడా ఒక తన అంటే నోటీసులు ఇచ్చినటువంటి దానికైతే మాత్రం ఒక వివరణ కూడా ఇచ్చింది. ఎందుకంటే గతంలో చూస్తే మాత్రం ఒక ప్రముఖమైనటువంటి పేపర్ కి సంబంధించి తద్గం చేసింది. ఆ ఒక నేపథ్యంలోనే తనను కూడా ఇక్కడికి రావాలి అనేసి అయితే మాత్రం చెప్పడంతో ఈ యొక్క భవిష్యత్తులో కూడా ఇటువంటి నేరాలు కూడా పాల్పడకూడదు అన్న ఒక సారాంశం అయితే నోటీసులు అయితే పేర్కొన్నారు. ఇక పోలీసులు విధించినటువంటి కొన్ని నిబంధనలు కూడా పాటిస్తూ విచారణకైతే హాజరవ్వాలి అనేసి అయితే రోజాకి ఒక ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక నోటీసులు కూడా అందజేయడం అయితే జరిగింది. ఇదే విధంగా నగర్ నియోజకవర్గానికి సంబంధించి రోజా అన్ని సోషల్ యాక్టివిటీస్ కానీ పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా కూడా పాల్గొంటా ఉంటారు. అలాగే వాళ్ళ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ కుటుంబీకుల గురించి అసత్య ఆరోపణలు చేశారు, అది కూడా పేపర్లో ప్రచురించారు అన్న దానిపైన అయితే మాత్రం తిరుపతిలో ఒక పెద్ద ధర్నానే చేసి పెద్ద హంగామా అయితే సృష్టించింది ఆర్కే రోజా. అప్పుడే రోజా ముందుగా నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉంది. ఆ ఒక ఫైర్ బ్రాండ్ గానే తను చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలోనే ఈ ఒక చిక్కు కూడా వచ్చి
పడిందనేసి అయితే తెలుస్తోంది. ఇక దీనికంతటికి రోజా కూడా దీనిపైన అయితే స్పందించి మాకు వాక్ స్వాతంత్రం ఉంది, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మా పైన కక్ష సాధింపులు చేస్తా ఉన్నారు, ఇటువంటి వాటికంతా కూడా భయపడేది లేదు, మా పైన కక్ష సాధింపుల కోసమే కుట్రపూరితమైనటువంటి కేసులు మా మీద బనాయించి మమ్మల్ని ఇలా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకోవాలనేసి అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ వీటన్నిటికీ మేము భయపడేది లేదు, 30వ తేదీ ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి వస్తాను అనేసి అయితే రోజా అయితే చెప్పడం, అలాగే ఇటువంటి వాటికంతా భయపడి వెనక్కి తిరిగేటువంటి పరిస్థితి లేదు. మా నాయకుడికి సంబంధించి కానీ మా పార్టీకి సంబంధించినటువంటి అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం దానికి నేను ముందుండి వీటన్నిటినీ కూడా అణగదొక్కేటువంటి పరిస్థితులు అయితే వస్తాయి. ఎన్డీఏ కూటమి ఎంత కక్ష సాధింపు కోసమే మా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కానీ అలాగే నా పైన కానీ ఇటువంటి ఆరోపణలు చేస్తూ కేసులు కూడా బనాయిస్తుంది అనేసి అయితే రోజా అయితే సోషల్ మీడియా వేదిక కూడా తను చెప్పుకురావడం అయితే జరిగింది. ఇక ఈ ఘటన కూడా నిన్న అంటే ఆదివారం ఈవినింగ్ అంటే ఒక 6-7 గంటల ప్రాంతంలో అయితే జరిగింది. ఇక ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక విచారణకు రావాలి అనేసి నోటీసులు తీసుకున్న తర్వాతనే ఇదంతా కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి పరిస్థితి అయింది. ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రోజాకైతే మాత్రం ఈ యొక్క వార్త నెట్టింటంతా కూడా వైరల్ గా మారుతా ఉంది. గతంలో ఎప్పుడో జరిగినటువంటి ఒక వార్తాపత్రిక దగ్ధం కేసు మళ్ళీ ఇన్నాళ్ళకి రావడం అనేది అయితే మాత్రం ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది సాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్.